థ్యాంక్ యూ. ఇప్పుడే ఇక్కడ వస్తా ఉంటే అక్కడ అరుగు మీద ఒక నలుగురు కూర్చొని ఉన్నారు. చేతులెత్తి దండం పెట్టి 3 సార్లు దండం పెట్టా, నవ్వా. ఇద్దరు అందులో మంచిగా దెబ్బ కొడతామన్నారు. సీరియస్ గా ఉన్నాడు. బ్రదర్, నవ్వటం, ధూమపానం చేయకుండా ఉండటం, మంచి పాట పెట్టినప్పుడు ఆనందంగా చిందేయటం ఆరోగ్యానికి మంచిది. నేను డాక్టర్ని కాబట్టి అవి చేస్తే మంచిది. రాజకీయ పార్టీలు ఉంటాయి, మనకి ఎవరికి కావాలంటే ఆ రోజు పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటేసుకోవచ్చు. దాంట్లో తప్పే ఉంది బ్రదర్. మీకు కావాల్సింది మీకు వేసుకో, మా వాళ్ళకి కావాల్సింది మా వాళ్ళకి వేసుకుంటారు. కానీ నవ్వటం, నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. మీరు మాత్రం తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఎప్పుడు కూడా ఒక్కడే గుర్తుపెట్టుకోండి. వైసీపీ వాళ్ళు కానీ లేదా ఎంతటి దుర్మార్గులు వచ్చినా కూడా వాళ్ళు నవ్వితే మీరు నవ్వండి, వాళ్ళు దండం పెడితే మీరు దండం పెట్టండి. ఎందుకంటే మనం చేసే పనులను బట్టి మన పిల్లలు నేర్చుకుంటారు సంస్కారం ఎలా ఉంటుందో. రేపు బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు మనకి నచ్చని వ్యక్తులు చాలా మంది ఉంటారు. వాళ్ళందరితో కూడా మనం కలిసి సమాజంలో పని చేయాలి. అప్పుడు కూడా నేను దండం పెట్టును, నేను మాట్లాడను, నేను ఎట్టా ఉంటా అంటే ఉద్యోగాలు ఎవరు తీసుకోడు. కాబట్టి అలా మనం చేయొద్దు. బట్ ఏదైనా మనిషిని ఎవరు ఎప్పుడైనా మారచ్చు, కనీసం ఇప్పుడైనా మారండి మీరు. అది తీసేస్తే సమస్యల దగ్గరికి వద్దాం. ఇదంతా రైతాంగం ఉన్నటువంటి ప్రాంతం, రైతులకు మేలు చేయాల్సినటువంటి పరిస్థితి. ఒకప్పుడు యలమంచిలి శివాజీ గారు, వడ్డే సోమనాథేశ్వరరావు గారు రైతు సమస్యలపై విపరీతంగా పోరాడేవాళ్ళు, మాట్లాడేవారు. అంతకుముందు ఎన్జీ రంగా గారు. ప్రస్తుతం అలాంటి తీసుకున్న వ్యక్తులు తక్కువ ఉన్నారు. మేము తీసుకుంటాం. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తానే ఉన్నా, రైతులు గిట్టుబాటు ధరలు లేక టమోటాలు ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద పారేసి 2 రూపాయలకి నిరుత్సాహంతో వెనుదిరిగినవే నాకు గుర్తున్నాయి. నేను ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఇప్పటికీ కూడా అదే పరిస్థితి. మిర్చికి కానీ పసుపుకి కానీ ఈ రోజుల్లో రేట్లు లేని పరిస్థితి. ఇవన్నిటినీ సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు మేము. ఆ సమస్యలను ఎలా తీర్చాలో ఆలోచిస్తాం. దానికి ఇంతకుముందు పసుపు ఉంటే, పసుపు అమెరికాలో ఎవరు వాడేవారు కాదు. 5 సంవత్సరాల నుంచి పసుపు టాబ్లెట్లు మింగుతున్నారు, పసుపులో అద్భుతం ఉందని. అంటే ప్రపంచం కూడా మన భారత నాగరికత, మన ఆయుర్వేదం, మన మెడిసిన్, మన ఉత్పత్తుల్ని మెల్లమెల్లగా తెలుసుకుంటా ఉంది. అలాంటివి బై ప్రోడక్ట్స్ తీసుకురావటంలో కానీ, ప్రపంచానికి మన శక్తిని వినిపించడంలో కానీ అందులో నేను పాత్ర తీసుకుంటాను. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఈ ప్రాంత ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని తప్పనిసరిగా అర్థం చేసుకొని మీతో కూర్చొని చర్చించి ఏదో విధమైనటువంటి మార్పులు తీసుకొచ్చే దాంట్లో నా పాత్ర ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కిలార్ రోసే గారు నిన్న 3-4 రోజుల నుంచి ఇంటర్వ్యూలు ఇస్తా ఉన్నారు. మొన్నటిదాకా మాట్లాడేవాళ్ళు కాదు పాపం. ఆయన ఏదో అరిసినట్టున్నారు, ఏదో ఒకటి మాట్లాడబోయా అని. ఆయన ఏం మాట్లాడాలో అర్థం కాక 3 క్యాపిటల్స్ పెడతానని చెప్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి 3 క్యాపిటల్స్ పెడతానని చెప్పి ఇక్కడ అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారంట, ఒక వర్గం వారు ఉన్నారంట. అందుకని ఇక్కడ క్యాపిటల్ ఉండకూడదంట. అయ్యా రోసే గారు, పక్కా లోకల్ అని పోస్టర్లు వేసుకుంటే కాదు, మనసులోనూ నువ్వు చేసే పనుల్లోనూ ఉండాలి లోకల్ అంటే. రాజధాని రావడం అనేది ఒక ప్రాంతం ఎన్నో జన్మల అదృష్టం చేసుకుంటే ఆ ప్రాంతానికి రాజధాని వస్తుంది. అది చరిత్రలో 1 సార్లు 2 సార్లు జరుగుతుంది. అలాంటి మా రాజధానిని, మా చుట్టుపక్కల ప్రాంతాలకి ఉపాధి కల్పించే రాజధానిని మీరు తీసుకెళ్తానంటే ఇక్కడ అంత అమాయకులు ఎవరు లేరు. మీకు రేపు ఓట్ల రూపంలో మీరు తీసుకున్న పాలన దీనికి అభిప్రాయానికి మంచి తీర్పు పోతా ఉన్నారు. సరే, రాజధాని విషయం తీసేయండి. ఈరోజు ఫైనల్ గా భూ చట్టం మీదకి వచ్చారు అంటే మన భూములన్నీ లాక్కునే విధంగా అది కూడా మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ పాస్ పుస్తకాల మీద బొమ్మేశారు, తర్వాత సర్వేరాల మీద బొమ్మేశారు. ఇప్పుడు ఏకంగా పట్టాలన్నీ తీసుకొని జిరాక్స్ కాపీలు మనకి ఇస్తారంట, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆయన పెట్టుకుంటారంట. ఇది ఏ రాష్ట్రంలో లేదు, ఏ దేశంలో లేదు, ఎక్కడా లేదు. దీంతో అప్పులు పెట్టడానికి, తాకట్టు పెట్టడానికి ఏమీ లేవు. ఇక మన ఇల్లు, స్థలాలు, పొలాలు, షాపులు మిగిలినాయి. సో ఇట్లా మొదలు పెట్టారు. ఇవన్నీ మీరు అర్థం చేసుకోండి. వచ్చే 10 రోజుల్లో కూడా ఏ రిజిస్ట్రేషన్ చేసుకోవద్దు. వచ్చిన తర్వాత ఫస్ట్ మనం తీసేస్తాం ఈ చట్టాన్ని. జగన్మోహన్ రెడ్డి గారు పొరపాటున కనుక వస్తే, ఇంకా అనుమానులు కొంతమంది ఉన్నారు కాబట్టి మీ అందరికీ చెప్తున్నా,
వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఈ రోజు 60 రూపాయలు ఉండే లిక్కర్ మనం 2019లో 200 చేశారు. రేపు ఆయన వస్తే 400 పెట్టి కొనాలి లిక్కరు. అది గుర్తు పెట్టుకోండి. ఇంకా కల్తీ మధ్య వస్తుంది. పెట్రోల్ ధరలు ఈ రోజు 100 ఉన్నాయి, రేపు 125 రూపాయలు అవుతుంది. ప్రతి దానికి రేట్లు పెరిగిపోతాయి. ఎందుకంటే రాష్ట్రానికి ఆదాయం లేదు, ఆయన ఆదాయం తేలేడు, ఆయన ఎవడు నమ్మడు, ఆయన చూసి ఎవడు ఒక్క రూపాయి కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టడు. ఉన్న 4-5 కూడా వెళ్ళిపోతారు. కాబట్టి ఇక్కడ ఉన్న డబ్బులు ఇక్కడిక్కడే తిప్పాలి. కాబట్టి చాలా మందికి బాధ పారేస్తారు. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకొని రాత్రికి ఆలోచించుకొని మిగిలిన వాళ్ళు ఎవరన్నా ఉంటే దయచేసి మేము గెలవబోతున్నాం అద్భుతమైన మెజారిటీతో. నేను 3 లక్షలతో, రామాంజనేయులు గారు 30,000తో, తెలుగుదేశం పార్టీ 130 సీట్లతో మాలో వచ్చి కలవండి. ఎందుకంటే ఓట్లు ఎవరైనా బూత్ వారీగా చూస్తే మాకు తెలిసిపోతే ఎక్కడెక్కడ మాకు ఓట్లు రావు. అంటే మీకు ఏదో చేస్తున్నారు కాదు, కానీ మాకు ఓట్లు వేసిన వాళ్ళకి మంచి ఎక్కువ చేయాలని మాకు అభిప్రాయం ఉంటుంది. కాబట్టి మీరు కూడా వస్తే మీకు కూడా మంచిలో పాల్గొంటారు. ఏదేమైనా మీ ఓటు మునిగిపోకుండా మంచి వైపు ఉండాలని కోరుకుంటూ ఈ అపూర్వ అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. టీడీపీ, బీజేపీ, జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం. మన గుంటూరుని గెలిపించుకుందాం.